ఉమ్మడి నల్గొండ జిల్లాలో 127 మంది పంచాయతీ కార్యదర్శులు విధులకు యగనామం పెట్టి ఫేక్ సెల్ఫీలతో ప్రభుత్వాన్ని మోసం చేశారని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. నిబంధనలు అతిక్రమించిన కార్యదర్శుల పట్ల అధికారులు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. గతంలో కూడా పనివేళల్లో క్రికెట్ ఆడటం, అధికారుల అనుమతి లేకుండా సెలవులు పెట్టడం లాంటివి చేసినా చర్యలు తీసుకోకపోవటం వల్లే ఫేక్ సెల్ఫీలతో ప్రభుత్వాన్ని బురిడి కొట్టించారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ ఇస్తారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల తీరు రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ఒకవైపు ఉద్యోగం రానని రోజులు ఉద్యోగం రాలేదని చెప్పేసి బాధపడ్డటువంటి పంచాయతీ కార్యదర్శులు ఆ తర్వాత రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి సమ్మె చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించి మానవతా కోణంలో వాళ్ళని రెగ్యులరైజ్ చేసిన తర్వాత డ్యూటీలకు సక్రమంగా వెళ్లకుండా డిఎస్ఆర్ యాప్ లో డైలీ శానిటైజేషన్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి యాప్ ఒకటి ఉంటుంది. పని ప్రదేశానికి వెళ్లిన తర్వాత సెల్ఫీ తీసుకుని తాము ఎక్కడున్నామో ఫోటో అప్లోడ్ చేయాల్సినటువంటి నిబంధన ప్రభుత్వం పెట్టింది. అయితే ఆ నిబంధనని తుంగలోకి తొక్కుతూ కూడా వాళ్ళు ఏదైతే సొంత పనులు చేసుకుంటూ ఇంటి దగ్గర ఉంటూ కొంతమంది బాత్రూమ్ పక్కన నిలబడుతూ మరికొంతమంది అసలు పనికే వెళ్లకుండా ఒకే రోజు 5-6 ఫోటోలు షర్ట్స్ ఏదైతే వేసుకున్నటువంటి దుస్తులు మార్చుకొని 5-6 ఫోటోలు తీసుకొని ఇంటి దగ్గర ఉంటూ ఆ వారానికి సంబంధించినటువంటి ఆ ఫోటోలను అప్లోడ్ చేస్తున్నటువంటి ఉదంతం జగిత్యాల జిల్లాలో రేవంత్ రెడ్డి ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత బయటపడ్డటువంటి క్రమంలోనే నల్గొండ అంటే రాష్ట్ర వ్యాప్తంగా అసలు పంచాయతీ కార్యదర్శులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, అసలు నిజంగానే ఆ ఉద్యోగానికి వస్తురా రావట్లేదా అనేది కూడా తెలుసుకునేందుకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అదే సమయంలో మంత్రి సీతక్క ఆదేశాల నేపథ్యంలోనే అధికారులు కదిలినటువంటి అధికారులు మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కడెక్కడ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 553 మంది పంచాయతీ కార్యదర్శులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ నకిలీ ఫోటో సెల్ఫీలను కూడా ఆ డిఎస్ఆర్ యాప్ లో అప్లోడ్ చేస్తూ కూడా విధులకి పంగనామం పెడుతూ జీతం తీసుకుంటున్నటువంటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నల్గొండ సూర్యాపేటకు సంబంధించి అధికారులు పంచాయతీ కార్యదర్శుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా కొంత తెలియనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పంచాయతీ అధికారి అయితే ఎవరు లేరు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అడుగుదాం. ఎంపీ డిపిఓ గారు ఎక్కడ అంటే చెప్పలేదు, టూర్ లో ఉన్నారు. అదే ఎక్కడ టూర్ నాకు ఎక్కడ పోయేది చెప్పలేదు, అందుకే టూర్ లో ఉన్నారు. అంటే ఫీల్డ్ లో ఉన్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా కూడా సంబంధిత అధికారి అందుబాటులో లేకపోతే ఎక్కడికి వెళ్ళారంటే ఫీల్డ్ ఎంక్వైరీ అంటారు. ఫీల్డ్ లో ఉండరు, ఇంట్లో ఉంటారు. వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి కారణంగానే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి సిబ్బంది సరైనటువంటి విధులు నిర్వహించకుండా ప్రభుత్వ జీతాన్ని మాత్రం నెల రోజులు తీసుకుంటున్నటువంటి ఉదంతాలు తాజాగా బయటపడినటువంటి పంచాయతీ కార్యదర్శుల వ్యవహారమే చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పంచాయతీ కార్యదర్శులే కాదు, రెవెన్యూ కార్యాలయం కావచ్చు, మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ఎంపీడీఓ ఆఫీస్ కావచ్చు, విద్యాశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం కావచ్చు, ఏ కార్యాలయం వెళ్ళినా కూడా విధులు సక్రమంగా నిర్వర్తించినటువంటి ఉద్యోగులే కనిపిస్తుంది, మెజార్టీ ఉద్యోగులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ప్రజల పన్నులతోటి జీతం తీసుకుంటున్నటువంటి అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అధికారులు ఇంట్లో వాళ్ళ సొంత పనులు చేసుకుంటూ, సొంత వ్యాపారాలు చేసుకుంటూ, వ్యవసాయాలు చేసుకుంటూ ప్రభుత్వ జీతాన్ని మాత్రం పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం అట్లాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది పట్ల యాక్షన్ తీసుకుంటుందా లేదా అనేది కూడా వేచి చూడాలి. శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.